రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, పార్లమెంటు అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా సాయి లోకేష్, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, కౌన్సిలర్ రాఘవేంద్ర వర్మ శనివారం ఒంటిమిట కోదండ రామాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ధర్మాచారాల మేరకు వారికి ఘన స్వాగతం పలికారు. ఏకశిలా విగ్రహంగా ఉన్న సీతారామ లక్ష్మణమూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు అత్యంత అద్భుతంగా కొనసాగుతున్నాయని బీజేపీ నేతలు కొనియాడారు. బీజేపీ మండల అధ్యక్షులు రుద్రరాజు భానుప్రకాశరాజు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు గంగిరెడ్డి, శివరాజు ఘనంగా వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జగదీష్, బూత్ అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మేమందరం రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే నవ్వుతున్న భవిష్యత్తు. స్థానికులుగా మేము గతాన్ని చూసాం, ప్రస్తుతాన్ని చూస్తున్నాం. ఈరోజు రామభక్తులుగా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అలంకరణ, దేదీప్యమానంగా వెళుతున్నటువంటి అలంకరణ, దీపాలంకరణ ఏవైతే ఉన్నాయో భక్తులందరూ కూడా నిజంగా తన్మయత్వం చెందుతున్నారు. మా అందరి యొక్క సుకృతం, టీటీడీ వారు చేసినటువంటి ఏర్పాట్లు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాధవ్ గారికి, అలాగే ఈ యొక్క చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఈ యొక్క టీటీడీ ఉన్నతాధికారులందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలుగా మేమందరం కూడా అభినందనలు. మీరు చేసినటువంటి ఏర్పాట్లు 100% చాలా పరవశించిపోతున్నారు ప్రతి భక్తుడు. ఇక్కడ భోజన వ్యవస్థ కానీ, లేకపోతే సౌకర్యాలు, ప్రతి విషయంలో ఆరోగ్యకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అభినందన. అందరూ పెద్ద ఎత్తున ఒంటిమిట్టను సందర్శించే వారి యొక్క సంఖ్య కూడా వేలాదిగా రోజు రోజుకు వస్తున్నారు. రేపు కళ్యాణం కూడా 1,00,000కు పైగా వస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు.